హాయ్ ఫ్రెండ్స్, హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటో చూసేద్దాం రండి. ఏంటది? సొరకాయ. ఏం చేయాలి? దీంతో అమ్మ కూర చేస్తుంది. ఏం కూర చేయాలి? దాల్. ఓకే, చేద్దాం పద. సొరకాయని తీసుకొని దాన్ని సగం కట్ చేసుకోవాలి. సగం సరిపోతుంది అన్నమాట మనం చేసే దాల్ కోసం. ఇంకో సగం అలాగే పెట్టేసుకొని ఏదైనా వేరే రెసిపీ కోసం వాడుకుందాం. ఇప్పుడు ఇలా సగం కట్ చేసుకున్న సొరకాయలో నుంచి చిన్న చిన్న పీసెస్ చేసి ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా, స్పాంజ్ లాంటి పార్ట్ని, ఆ పార్ట్ని కూడా మొత్తం రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఆ స్పాంజ్ పార్ట్ని రిమూవ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పైన ఉన్న గ్రీన్ కలర్ ఈ తొక్కును కూడా మీకు కావాలంటే అలాగే పెట్టుకొని వేసుకోండి, లేదు అంటే దాన్ని కూడా పీల్ చేసేసుకోండి. దాల్కి అయితే అంత మంచిగా అనిపించదు, సాంబార్కి అయితే బాగుంటుంది అది అలాగే తొక్కుతోని కూడా. సో నేను దాల్ చేస్తున్నా కాబట్టి బాగుండదని మొత్తం రిమూవ్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 200 గ్రామ్స్ వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేస్తున్నాం. వేసి ఇప్పుడు ఒక 2-3 టమోటా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, ఒక చిన్న సైజు ఆనియన్, ఒక 10 పచ్చిమిర్చి, మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకొక 2 ఎక్కువ వేసుకోండి, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిటికెడు పసుపు వేసి ఇందులోకి రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ని వేసుకోండి. రాళ్ళ ఉప్పుని ఎందుకు వేసుకోమంటున్నా అంటే రాళ్ళ ఉప్పు వేసుకుంటే సాంబార్లు కానీ పప్పుచారులు కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని లాస్ట్లో చింతపండు యాడ్ చేసి 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 4-5కి సర్వింగ్కి సరిపోతుందన్నమాట. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం వేడైంది ఒక 2-3 విజిల్స్, 3 విజిల్స్ అయితే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు ఆపేసేయాలి. దింపి పక్కన పెట్టేసుకుంటాం. అవి కుక్కర్ విజిల్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా పప్పు ఇలా మొత్తం అయిపోయింది. ఇందులో నుంచి ఆ పప్పులో ఉన్న వాటర్ని సపరేట్ చేయాలన్నమాట. అది పప్పుచారు లాగా ఉంటుంది. సో ఆ వాటర్ని అంతా సపరేట్ చేసుకుంటేనే మనకి ఆ పప్పుని మొత్తం ఎనపడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం వాటర్ని సపరేట్ అయిపోయాయి. ఇప్పుడు మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో అయినా ఎనుపుకోండి, లేకపోతే స్మాషర్తో అయినా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాషర్ ఉంటుంది, ఆ స్మాషర్తో అయినా మెత్తగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా కలిసేలాగా మొత్తం మెత్తగా ఎనుపుకోవాలన్నమాట. అలా ఎనుపుతూ ఉంటే ఆ పచ్చిమిర్చి, సొరకాయ, టమోటా, ఇంకా వెల్లుల్లి అవన్నీ వేసాం కదా, అలా అవన్నీ స్మాష్ అయిపోయి మొత్తం బాగా కలిసిపోవాలన్నమాట. అలా ఒక 2-3 మినిట్స్ మనం బాగా మెత్తగా ఎనుపుకుంటేనే పప్పు అనేది బాగా టేస్టీగా ఉంటుంది. అలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం యాడ్ చేసుకుని ఒక సగం యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇంకా సగం మీరు పప్పుచారులాగా పక్కన పెట్టేసుకొని పెరుగన్నంలోకి దాంట్లోకి వేసుకోవచ్చు, బాగుంటుంది. లేదు అంటే మొత్తమైనా వేసుకోండి. ఇలా పప్పు మొత్తం ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి దాన్ని సర్వ్ చేసేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. ఫైనల్గా ఉప్పు సరిపోయింటే ఓకే, లేదంటే కొంచెం ఉప్పు వేసుకొని ఒక 2 సార్లు అలా కొంచెం ఉడుకుపట్టేలాగా వేడి చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది, సో నేను లాస్ట్లో తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపు కోసం ఒక ఇలా గరిటె పెట్టేసుకొని అందులోకి తాలింపు గింజలన్నీ, ఆవాలు, జీలకర్ర, కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 5-6, ఒక 2-3 ఎండుమిర్చి, ఒక 5-6 కరివేపాకు ఆకులు వేసి తాలింపు పెట్టుకున్న. లాస్ట్లో మంచి అరోమా కోసం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని పైన తాలింపు పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. దీంతో ఆఫ్టర్నూన్ లంచ్ రెడీ అయింది నాకు. సో దాంట్లోకి ఆవకాయ పెట్టుకొని వేడి అన్నం సర్వ్ చేసుకొని సొరకాయ పప్పు వడియాలతో ఎంతో టేస్టీ అయిన లంచ్ చేసేసాం. కొంచెం గీని కూడా యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.
సొరకాయ పప్పుతో అరిటాకు భోజనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్.